హలో ఎవ్రీవాన్, ఈ వీడియోలో నేను సాయి ప్రసన్న గురించి అయితే మాట్లాడాలి అనుకుంటున్నాను. యాక్చువల్గా తను ప్రమోషన్స్కి ఎంత ఛార్జ్ చేస్తుంది ఏంటి అనేది క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. అండ్ స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే ప్రమోషన్స్కి తను చాలా తీసుకుంటుంది అనుకుంటున్నారో వాళ్ళకైతే నేను ఈ వీడియోను ఎగ్జాక్ట్లీ తనతో చేయించాను ప్రమోషన్స్ కాబట్టి నాకు తెలుసు ఎంత తీసుకుంటుంది ఏంటి అనేది. సో నేనైతే క్లియర్గా చెప్తాను. యాక్చువల్గా ఈ వీడియో తీయడానికి కారణం ఏంటి అంటే, మొన్న తను ఒక వీడియో పెట్టింది ఇట్లా ప్రమోషన్స్ గురించి పెట్టి తను కొంచెం బాధపడింది అన్నమాట, ఫీల్ అయ్యింది. సో తను ఎంత ఛార్జ్ చేస్తుంది అవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అనుకుంటున్నారు. అందుకనేసి నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను వీడియోస్ స్టార్ట్ చేసి అయితే 3 years అవుతుంది డిజైనింగ్వి. సో చాలామంది నాకు చెప్తుండే అనమాట, ప్రమోషన్స్ చేయించు త్వరగా రీచ్ వస్తుంది, చాలా బాగున్నాయి డిజైన్స్ నీవి, సో ప్రమోషన్స్ చేయిస్తే రీచ్ త్వరగా వస్తుంది అని చెప్తుండే. బట్ నాకు ఇష్టం ఉండకపోతుండే ప్రమోషన్స్ చేయించాలని, ఎందుకంటే నా టాలెంట్ పైన నాకు నమ్మకము, నేను చాలా బాగా చేస్తాను డిజైనింగ్. సో ఎప్పటికో ఒక రోజు అయితే రీచ్ వస్తుంది అని అనుకునేదాన్ని. అందుకనేసి నేను ఎవరితో ప్రమోషన్స్ చేయించలేను, ఎవరిని అప్రోచ్ అవ్వలేను. ఫస్ట్ టైం సాయి ప్రసన్నని నేను అప్రోచ్ అయ్యింది అండ్ తను ఒక్క దాంతోనే నేనైతే ప్రమోషన్స్ చేయించాను. అది కూడా ఎలా అంటే, యాక్చువల్గా నేను ట్రై చేశాను, ఒక 1-2 lakhs ఉన్న వాళ్ళని ట్రై చేస్తే వాళ్ళైతే నాకు 8,000 to 10,000 ఛార్జ్ చేస్తామని చెప్పారు. సో 1 lakh ఉన్న వాళ్ళే అంత ఛార్జ్ చేస్తే ఇంకా సాయి ప్రసన్న 40 lakhs ఉంది కదా, సో తను చాలా ఛార్జ్ చేస్తుండొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. తన వీడియోస్ చూసి, యాక్చువల్గా సాయి ప్రసన్న వీడియోస్ చూసి నాకు నచ్చి, తన వే ఆఫ్ టాకింగ్ కానీ, తన డ్రెస్సింగ్, తన వీడియోస్ అన్నీ కూడా నాకు చాలా నచ్చాయి. చేయిస్తే ఇలాంటి ఆమెతోనే, అంటే తనతోనే చేయించాలి ఫస్ట్ నా దాంట్లో అని నేను అనుకున్నాను గట్టిగా. సో అలా తనను కలిశాను. అది ఎలా అనేది కూడా నేను తన ఎలా మీట్ అయ్యాను ఏంటి అనేది నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను. బట్ నాకు ఎందుకో తను మొన్న పెట్టిన వీడియోకి కొంచెం బాధ అనిపించింది, అందుకే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా ఒకరి గురించి నాకు చెప్పి వీడియో తీయాలి అని ఎప్పుడు అనుకోలేదు. బట్ తను నాకు చేసిన దానికి నేనైతే ఇది తన కోసమే చేస్తున్న వీడియో. అండ్ జెన్యూన్గా నేను అంటే తనకి ఎంత ఇచ్చా ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను. ఉగాది నుంచి తన అవుట్ఫిట్స్ అయితే నేను డిజైనింగ్ చేస్తున్నాను. సో మీకు తెలుసు, గృహప్రవేశంది చేశాను. సో ఇలా కాస్ట్లీవి చాలా, అంటే నా దగ్గర ఎక్కువ కాస్ట్లీవే డిజైనింగ్ చేస్తాను. స్టార్టింగ్ రేంజ్ 3,000 నుంచి ఉంటాయి మా బొటిక్లో. సో అలా తనకి నేను ఒక్కొక్క అవుట్ఫిట్ మంచిగా 4 million సెలబ్రేషన్స్కి కూడా నేనే డిజైన్ చేశాను. అండ్ రీసెంట్గా బర్త్డేస్ కూడా నేనే డిజైన్ చేశాను. సో ఉగాది అవుట్ఫిట్ నుంచి తను తెలుసు నాకు పర్సనల్గా, చాలా బాగా మాట్లాడుతుంది. అంతకుముందు ఓకే, పాజిటివ్ ఒపీనియన్ ఉండే తన మీద. తన వీడియోస్ చూసి నాకు చాలా నచ్చుతుండే, తన టాకింగ్ అదంతా కూడా నచ్చి, తను తెలియక ముందు అలా అనుకునేదాన్ని. బట్ తనతో ఎప్పుడైతే నేను అప్రోచ్ అయ్యానో ఇంకా చాలా నచ్చింది, అంత మంచిది. అండ్ ప్రమోషన్స్కి తను తీసుకునే ఛార్జెస్ నేను కూడా ఒక 50,000 అలా తీసుకుంటుంది అని నేను కూడా అనుకున్నాను. బట్ అసలు ఒక్క రూపాయి కూడా నాకు తీసుకోలేదు నా దగ్గర. ఈవెన్ 1 rupee తను ఛార్జ్ చేయలేదు. అన్నారు ప్రమోషన్కి వస్తే 50,000 ఇస్తా అనేసి వాళ్ళ సైడ్ నుంచి. బట్ నేను అనుకున్న 50,000 చాలా అమౌంట్ కదా. సో నా దగ్గర అంత స్టాక్ కూడా ఉండాలి తనతో చేయిస్తున్నప్పుడు. సో అంత స్టాక్ అంత డిజైనింగ్ నేను పెట్టుకోలేను కాబట్టి 50,000 తర్వాత నేను పెట్టుకుందాము అని కొంచెం డిలే చేశాను, అంత అమౌంట్ ఇప్పుడే పెట్టలేక. సో తన నుంచే నాకు కాల్ వచ్చింది, మీ బొటిక్కి నేను వస్తున్నాను, నాకు గృహప్రవేశంకి డిజైనింగ్ కావాలి, మీ వీడియోస్ చూసాను, నచ్చినవి డిజైన్స్ అని చెప్పి తనే వచ్చింది. వచ్చిన తర్వాత నేను అనుకున్న 50,000 తీసుకుంటుందేమో, మరి తను వస్తుంది. ఇప్పుడు తనకు అంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు, తనైతే ఊరికే రాలేదు కదా. సో అంత సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఏదో ఒక ఛార్జ్ చేస్తాననేసి నేను కూడా అలానే ఎక్స్పెక్ట్ చేశాను. చెప్పాను నేనైతే ఇవ్వను, మరి నా దగ్గర ఇప్పుడైతే కాదు 50,000 నేను ఇవ్వను అని చెప్తే, ఏం అవసరం లేదు, తను వస్తుందంట, తను మీ దగ్గర డిజైనింగ్ చేయించుకుంటుందంట అని చెప్తే ఓకే, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, తను ఏం ఛార్జ్ చేయట్లేదు అనేసి. బట్ తను ఒకటే మాట చెప్పింది నాకు, అక్క నీకు నచ్చిన డిజైన్ నువ్వు చేసి ఇవ్వు, ప్రమోషన్స్ అయితే నేను ఫ్రీగా చేస్తాను, నాకు ఎన్ని డిజైన్స్ చేసినా కూడా నేను ప్రమోషన్స్ మీ గురించి చెప్తాను, చేస్తాను, అండ్ డ్రెస్సెస్ కూడా మీకు రిటర్న్ పంపించేస్తా అన్నది అదే మాట పైన ఉంది. ఇప్పటి వరకు కూడా తను చేసిన డిజైన్స్ అన్నీ తను చేసింది, చాలా బాగా చెప్పింది. అండ్ గృహప్రవేశం అయితే చాలా బాగా రీచ్ వచ్చింది అండ్ చాలామంది కస్టమర్స్కి నేనైతే డిజైన్ చేశాను. సో తను అలా రిటర్న్ కూడా నాకు పంపించింది అన్ని కాస్ట్యూమ్స్. కొన్ని తనకు నచ్చినవి అయితే ఉంచుకున్నది, ఆయన ఆల్మోస్ట్ అన్నీ పంపించేసింది నాకైతే. రియల్గా తను ఒక 1 rupee కూడా తీసుకోలేదు నా దగ్గర అయితే, అంత జెన్యూన్ తను. అండ్ తను ఏదైతే వీడియోలో చెప్తుందో రియల్గానే తను అంత జెన్యూన్గా చెప్తుంది. హెల్పింగ్ నేచర్ అయితే చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మాది బొటిక్ వచ్చేసి షాద్ నగర్, తను ఉండేది హైదరాబాద్లో.
సో తను అక్కడి నుంచి నాకు నా డిజైన్స్ చూసి నచ్చి ఎంత దూరం వచ్చి నాకు ఇచ్చింది అండ్ నన్ను ట్రస్ట్ చేసింది, దానికి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ అలా ఎవరైతే అనుకుంటున్నారో ప్రమోషన్స్కి తీసుకుంటుంది అని, అసలు తను రియల్గానే తీసుకోదు అండ్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అండ్ ఫ్రీగానే చేసింది. అండ్ ఇంకోటి చాలా సపోర్ట్ చేస్తుంది, చాలా బాగా మాట్లాడుతుంది. మెయిన్గా నాకు తనలో నచ్చింది తన బిహేవియర్, తన పర్సనాలిటీ, తను మాట్లాడే విధానం అండ్ తను చేసే హెల్పింగ్ని కూడా నేను చూస్తూ ఉంటాను. నాకు తన క్యారెక్టర్ అంటే ఓవరాల్గా తను చాలా నచ్చింది కాబట్టి నేను కూడా అన్ని డిజైన్ చేసి ఇచ్చాను. లేకపోతే నేను కూడా చేసి నాకు కూడా మెయిన్గా వాళ్ళ బిహేవియర్ నచ్చాలి. సో అంత సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా కొంచెం కూడా ప్రౌడ్ లేదు. మామూలుగా 1-2 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకే చాలా ప్రౌడ్ వచ్చేస్తుంది. బట్ రియల్గా తనకి 42 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా డౌన్ టు ఎర్త్, అసలు అంత బాగా నచ్చింది. సో ఇంత కూడా ప్రౌడ్ లేదు తన దగ్గర అయితే. అండ్ ఇప్పుడు కూడా చాలామందికి మీరు చూడండి, చిన్న చిన్న షాప్స్ ఉన్న వాళ్ళకైతే చాలా హెల్ప్ చేస్తుంది. తెలియని వాళ్ళ గురించి మనం బ్యాడ్గా థింక్ చేయొద్దు. నేనైతే ఇది ఎక్స్పీరియన్స్ అయినా తన నుంచి కాబట్టి నేను ఇంత క్లియర్గా చెప్పగలుగుతున్నా. అండ్ తనతో చాలాసార్లు మాట్లాడా కాబట్టి తను ఎలా మాట్లాడుతుంది ఏంటి చాలా టైం ఇస్తుంది. రీసెంట్గానే నాతో ఒక 1/2 hour టైం ఇచ్చి మరీ మాట్లాడింది. అయితే నాతో చాలా బాగా మాట్లాడుతుంది అండ్ చాలా బాగా చెప్తుంది, చాలా ఎంకరేజ్ చేస్తుంది. అండ్ ఎప్పుడు నేను అవుట్ఫిట్ చేసి పంపించినా కూడా ఓకే చేసిస్తాను చాలా బాగా చెప్తుంది రియల్గా. అండ్ అవన్నీ అవుట్ఫిట్స్ కూడా మళ్ళీ రిటర్న్ కూడా పంపించింది. ఎందుకంటే నేను ఒక్కొక్క అవుట్ఫిట్ తనే అన్నది, ఒక్కొక్క అవుట్ఫిట్ మీరు ఇంత కాస్ట్ పెట్టి చేస్తారు కదా, నాకైతే వేస్ట్, నేను ఒకసారి వేసుకుంటా మళ్ళీ వీడియోస్లో వేసుకోలేను, సో మీకు రిటర్న్ పంపించేస్తాను తనే చెప్పింది నాకు. అది కూడా నేను డ్రెస్సెస్ కూడా తీసుకుంటుందొచ్చు అని అనుకున్నా ఫస్ట్లో, అలా థింక్ చేశాను. బట్ తీసుకోలేదు, తను పంపించేసింది నాకైతే అన్ని డ్రెస్సెస్. అండ్ మళ్ళీ నేను అవి రీసేల్ కూడా చేసేసాను డ్రెస్సెస్ అయితే. సో చాలా మంచిది, అంటే తనలో చూసింది అదే. యాక్చువల్గా తను అంత మంచిది కాబట్టే నేను కూడా డిజైనింగ్ చేస్తున్నా, లేకపోతే నాకు ప్రమోషన్స్ చేయించాలని అస్సలు లేకుండే. అయితే ప్రమోషన్స్ చేపిస్తే తనతోనే చేయించాలని అనుకున్నా. అసలు తనే వస్తా అనేసరికి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్నతో. నేను ఏదైతే ఫీల్ అయ్యానో, తనతో నేను ఏదైతే మాట్లాడానో, తనైతే ఏ విధంగా నాతో మాట్లాడిందో, సో దాన్ని బట్టి నేనైతే చెప్పగలుగుతా. తనైతే మనీ మైండెడ్ అయితే అస్సలు కాదు, అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నా నుంచి. ఇంత సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా అస్సలు ప్రౌడ్ లేదు, చాలా అడ్జస్ట్ అయ్యే గుణం, అంటే చాలా అడ్జస్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సాయి ప్రసన్న. అంటే నన్ను ట్రస్ట్ చేసి షాద్నగర్కి వచ్చి నాకు డిజైనింగ్ ఇచ్చినావు, అది కూడా మీ గృహప్రవేశానికి. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇలా నేను ఇంకా డ్రెస్సెస్ నీకు చేసిస్తూనే ఉంటాను, మంచి మంచి డిజైన్స్. సో మీరు నా వీడియోస్ పెడుతూనే ఉండండి. థ్యాంక్ యూ.